పోయిన పవనంలో 108 ఉపనిషత్తులలో 48వ ఉపనిషత్తు మండల బ్రాహ్మణ ఉపనిషత్తు. అందులో కొన్ని మంత్రాలు చెప్పుకోవటం అయింది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటివి ఉన్నాయి కనుక వాటిని గుర్తు చేసుకుందాం. ఆత్మబంధువులారా, శ్లోకంతో మనం ప్రారంభించుకుందాం. సర్వమాత్మైవ తల్లక్ష్యం శుద్ధాత్మదృష్ట్యా వా యః పశ్యతి చయేవ బ్రహ్మనిష్టో భవతి. జీవః పంచవింశకః సకల్పిత చతుర్వింశతి తత్వం పరిత్యజ్య షడ్వింశః పరమాత్మాహమితి నిశ్చయాత్ జీవన్ముక్తో భవతు. ఏవమంతర్లక్ష్య దర్శనేన జీవన్ముక్తిదశాయాం స్వయమంతర్లక్ష్యో భూత్వా పరమాకాశాఖండమండలో భవతు. దీని వివరణ కొద్దిగా చూద్దాం. సర్వమాత్మైవ తల్లక్ష్యం అంటే ఇప్పుడు మనం ఇంతమంది కూర్చొని ఉన్నాం, అందరిలోనే ఆత్మస్వరూపం ఉంది. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని గనక మనం చూసినట్లయితే అందరిలో ఉన్నటువంటి ఆత్మనే చూడగలం. సర్వమాత్మైవ తల్లక్ష్యం అంటే ఆత్మస్వరూపాన్ని దర్శించడం వల్ల కలిగే ప్రయోజనమేంటి? శుద్ధాత్మదృష్ట్యా వా యః పశ్యతి. ఆత్మ పరిశుద్ధమైనటువంటిది, ఏ మాలిన్యమో లేనటువంటిది. అటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని ప్రకృతి ఆవహించింది. అదేదో కొంత చూద్దాం మనం. ఇప్పుడు మన స్వరూపంలో కూడా ఆత్మస్వరూపం ఉంది. మన ఆత్మస్వరూపాన్ని కప్పినటువంటిది ఏది? యువతల నుంచి వెళ్దాం. మన శరీరం. శరీరం ఏమిటిది? శరీరం యొక్క వ్యవస్థ ఏమిటి? ప్రకృతిలోని తమో గుణ వ్యవస్థ. ప్రకృతికి 3 గుణాలు, తమో గుణము, రజోగుణము, సత్వగుణము అని చెప్పేసి. అంటే తమో గుణంతో స్థూల శరీరం తయారైంది. ప్రకృతిలోని తమో గుణంతో తయారైనటువంటి స్థూల శరీరానికి స్వయంగా కదిలే గుణం లేదు, అలాగే స్వయంగా తెలుసుకునే గుణం కూడా లేదు. కేవలం అదొక జడం అంతే. నేను పురుషుణ్ణని తెలియదు, దానికి స్త్రీనని తెలియదు, అలాగే కదిలే గుణం కూడా దానికి లేదు. అందుచేత అందులో ప్రకృతిలోని రజోగుణం స్థూల శరీరంలో ప్రవేశించి స్థూల శరీరానికి క్రియాశక్తినిచ్చింది. అప్పుడు మన శరీరం కాళ్ళు చేతులు కదులుతున్నాయి, మనం అక్కడికిక్కడికి తిరుగుతున్నాం. అంటే మన శరీరం కదలడానికి కారణమైనటువంటిది ప్రకృతిలోని రజోగుణ వ్యవస్థ. ఇప్పుడు శరీరం తమో గుణము, శరీరాన్ని కదిలించేటటువంటి రజోగుణం శరీరంలో ఏ రూపంలో ప్రవేశించింది? ప్రాణ రూపంలో. ప్రాణమే రజోగుణం. ప్రాణం శరీరంలో ప్రవేశించి శరీరాన్ని కదుపుతుందన్నమాట. ఇప్పుడు దాని ప్రాణానికి కూడా తనను తాను తెలుసుకునే గుణం లేదు. కదిలింతుంది, శరీరాన్ని కదిలింతుంది, స్వయంగా తను కదులుతుంది, కానీ తెలుసుకునే గుణం లేదు. ఇప్పుడు ప్రకృతిలోని సత్వగుణం ప్రాణానికంటే లోపల ప్రవేశించింది. దాన్నే మనం మనస్సు అంటున్నాం. ఇప్పుడు ఈ మనసు
శరీరంలో ఉండి ప్రాణాన్ని తెలుసుకుంటుంది, శరీరాన్ని తెలుసుకుంటుంది, శరీరానికి బయటనున్నటువంటి వస్తువులను కూడా, ప్రపంచాన్ని కూడా తెలుసుకుంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని రకాల వస్తువులను, ఎన్ని రకాల రూపాలు ఉన్నాయో తెలుసుకుంటుంది. అంటే ఇప్పుడు శరీరము తామస ప్రకృతి, ప్రాణం రాజస ప్రకృతి, మనసు సాత్విక ప్రకృతి. మనసుకి తెలుసుకునే జ్ఞానం ఎలాగొచ్చింది? దానికి లోపల ఆత్మ ఉంది, ఆత్మ చైతన్య స్వరూపం. అటువంటి చైతన్య స్వరూపం యొక్క ప్రకాశం మనసులో ప్రతిబింబిస్తుంది. అలా ప్రతిబింబించినటువంటి ప్రతిబింబానికి తెలివి లేక ఎరుక అని పేరు. అంటే మనసులో తెలివి ప్రవేశించడం వల్ల మనసు సమస్తము తెలుసుకుంటుంది. అందుకనే మనం నిద్రపోయినప్పుడు మనసు పోతే తెలివిపోతుంది. నిద్రపోయేమన్నటువంటి స్మృతి లేదు దానికి. అంటే మళ్ళీ మనసు వస్తే తెలివిపోతుంది, మనసు పోతే తెలివిపోతుంది. ఈ రకంగా తెలివితో సమస్తము తెలుసుకుంటున్నాం. నేను మంచోడిని, నేను చెడ్డోడిని, నేను దానం చేశాను, ధర్మం చేశాను, నేను తీర్థయాత్రలు చేశాను, నేను దేవుడిని భక్తుని, నేను ఈ దేవుడి భక్తుని, నేను ఆ దేవుడి భక్తుని. ఇదంతా మనసు యొక్క తెలివితో చెప్తుంది, కానీ లోపలికి వెళ్ళడం లేదు. ఆ మనసు కూడా దాటాలి, శరీరం దాటాలి, ప్రాణాన్ని దాటాలి, మనసును కూడా దాటాలి. మనసును కూడా దాటిన తర్వాత ఏ తెలివైతే ఉందో ఆ తెలివిని లోపల ఉన్నటువంటి ఆత్మలో లీనం చేయాలి. సర్వమాత్మైవ తల్లక్ష్యం. ఈ మనిషి జన్మ మంచిగా వచ్చింది. నీ లక్ష్యం ఏమిటి? నీ జీవస్వరూపాన్ని, నీ తెలివిని, నీ ప్రజ్ఞను ఆత్మలో విలీనం చేయడానికి వచ్చింది. నువ్వు అది మానేసి బయటికి తిరిగి బాహ్యంలో ఉన్నటువంటి వస్తువుల్ని లక్ష్యంగా పెట్టుకున్నావు. అంటే ఆ లోపల ఉన్నటువంటి వస్తువు నీకు తెలియలేదు కనుక బయట ఉన్నటువంటి వస్తువుని దేవుడు అనుకుని ఆ దేవుడిని పద్యాలు పాటలు పాడుకుంటూ నీ లక్ష్యం బయటికి తిప్పేశావు. ఈ రకంగా తిప్పేయటం వల్ల నీ మనసు శుద్ధం అవదు. మరేమవుతుంది? ఆ బయటికి తిప్పి నువ్వేమేం చేస్తున్నావో దానికి సంబంధించినటువంటి కర్మఫలం ఏర్పడుతుంది. అది పుణ్యమో పాపమో మంచో చెడ్డో. పుణ్యం ఏర్పడింది అనుకోండి, దానమో ధర్మమో చేసావు, మంచి చేసావు, మంచి పనులు చేసావు, దానికి స్వర్గం రావచ్చు, మంచి జన్మ రావచ్చు. అంటే మంచి జన్మ కంటే ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే స్వర్గం అవుతుంది. అలాగే పాపం చేస్తే నికృష్టమైనటువంటి జన్మలు వస్తాయి. ఇంకా ఎక్కువ పాపం చేస్తే నరకం వస్తుంది. నరకము లేక స్వర్గము, మంచి జన్మలు చెడ్డ జన్మలు. ఈ రకంగా కర్మ ఫలాలన్నీ కూడా ఏం చేస్తాయి? మోక్షాన్ని ఇవ్వు. స్వర్గం అన్నా తీసుకెళ్తాయి, నరకానికన్నా తీసుకెళ్తాయి, మంచి జన్మలో కన్నా తీసుకొస్తాయి, చెడ్డ జన్మలో కన్నా వస్తాయి, పశుపక్షాది జన్మంలో కూడా అంతే. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిను అర్జున భగవద్గీతలో స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. అంటే ఈ రకంగా నువ్వు పుణ్యాలో పాపాలో చేస్తే అదో ఇదో ఏదోటి అవుతావు. బాగా ఎక్కువ పుణ్యం చేసేస్తే ఆ బ్రహ్మ భువనాల్లోక. భువనాలు అంటే ఏంటండి? భూలోకము. ఎక్కువ పుణ్యం చేసుకున్నాడు అతను. భూలోకం నుంచి భువర్లోకం వచ్చింది, భువర్లోకం నుంచి శివర్లోకం వచ్చింది, మహర్లోకం వచ్చింది. భూలోక, భువర్లోక, శివర్లోక, మహర్లోక, జనంలోక, తపోలోక, సత్యలోకం. అక్కడ ఉంటాడు బ్రహ్మదేవుడు. అక్కడ బ్రహ్మదేవుడు ఉండేటటువంటి లోకానికి సత్యలోకం అని పేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఉత్కృష్టమైనటువంటి పుణ్యం చేసుకుని కోల్ది ఆ పైలోకం, ఇంకా పైలోకం, ఇంకా పైలోకం, బ్రహ్మదేవుడు ఉండే లోకం దాకా కూడా తీసుకెళ్తే ఈ కర్మలో ఈ పాటలు, పద్యాలు, దానాలు, ధర్మాలు, సత్కర్మోపాసన కర్మలన్నీ కూడా అక్కడ దాకా కూడా తీసుకెళ్తాయి కానీ అక్కడ ఉండవు. ఎందుకని? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కర్మ తాలూకు ఫలం అనిపించేస్తాడు కదా. పునరావర్తినో అర్జున. పునరావృత్తి అంటే అక్కడి నుంచి మళ్ళీ ఆ పుణ్యఫలం అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పెడతాయి.
అంటే ఇంకా ఎంత పెద్ద పుణ్య యజ్ఞాలు, యాగాలు, ఈ నోములు, పూజలు, పునస్కారాలు చేయండి ఎన్నెన్నా చెయ్యండి. శాస్త్రం చెయ్యమనే చెప్తుంది. చేసికోదు పుణ్యం వస్తుంది, ఇంకా పుణ్యం వస్తుంటుంది. కానీ ఏమి రాదు, మోక్షం రాదు. ఆ ఫలాన్ని అనిపించిన తర్వాత తిరిగి పంపించేస్తే అవన్నీ కూడా అనిపించేసిన తర్వాత అంచేది ఏం కావాలి ఇప్పుడు మనకి? తిరిగి రాకుండా ఉండేటటువంటి స్థితి కావాలి. ఆ స్థితిని పొందాలి అంటే దాన్ని మోక్షము అంటారు. అంచేత అటువంటి స్థితికి యహ పశ్యతి చయేవ బ్రహ్మనిష్టో భవతి. అంచేత నువ్వేం చేయాలంటే బ్రహ్మనిష్టలో ఈ అంచెలంచెలుగా ప్రకృతి సముదాయాన్ని అంతటిని దాటిపోవాలి. అలా దాటిపోయి ఆత్మలో లీనమవ్వాలి. అలా లీనమవి పరమాత్మాహమితి నిశ్చయ జీవన్ముక్తో భవతి. అప్పుడు నువ్వు ముక్తిని పొందుతావు. అంటే నీ ఆత్మనే నువ్వు పరమాత్మలో లీనం చేసినట్లయితే అప్పుడు నువ్వు ముక్తిని పొందుతావు. పరమాత్మలో విలీనమైనటువంటి వాడు సముద్రంలో లీనమైనటువంటి నదిలో నీరు తిరిగి రాదు. ఇంక నదిలోకి వెళ్ళటమే కానీ రావటం లేదు దానికి. చూడండి, ఏదన్నా గోదావరో, గంగానదో, యమునా నదో ప్రవహించుకుంటూ సముద్రంలోకి వెళ్తుంది. వెళ్ళడమే తెలుసు దానికి. చీర సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళిపోతామంటే రాదు, అందులో కలిపేసుకుంటుంది. అది దాని లక్షణం. అలాంటిది ఆత్మ సముద్రం లాంటిది. అది ఎలాంటిది? శుద్ధాత్మ దృష్ట్యా వా యహ పశ్యతి. దాన్ని నువ్వు చూడు, దాంట్లో లీనం చెయ్యి, నీ మనసును తీసుకెళ్ళి. ఆ రకంగా లీనం అవ్వడానికి అంతర్లక్ష్యంలో నువ్వు నిరంతరం, అంతరం అంటే లోపల, నీ లక్ష్యం అంతా లోపలికి తిప్పు. ఈ రకంగా తిప్పి నువ్వు అందులో విలీనమైతే అప్పుడు మనకు కలిగేటటువంటి స్థితి అమనస్కపు స్థితి. అమనస్కం అంటే ఏంటండి? ఇప్పుడు మనం బహిర్ముఖమయ్యేమో, బహిర్ముఖమైనప్పుడు మన మనసు ఇంద్రియాదుల ద్వారా బయటకు వస్తుంది. ఇంద్రియాదుల ద్వారా బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో ఆ పక్క దేశం ఎలా ఉంది, ఆ పక్క ఊరు ఎలాగుంది, ఆ గుడి ఎలాగుంది, ఆ ఊళ్ళో గుడి ఎలాగుంది, ఆ గుళ్ళో దేవుడు ఎలాగున్నాడు అంటూ చూస్తున్నాం కదండి. చూస్తుంటే ఏమవుతుంది? మనసుకి తెలుసుకుని ఒకడు 2 గుళ్ళే చూశాడు, వాడు 4 గుళ్ళు చూశాడు. ఇంకొకడు 10 గుళ్ళు చూశాడు, 10 గుళ్ళో ఉన్న దేవుళ్ళని కూడా చూశాడు. అది ఇంకొకడు 10 ఊళ్ళు చూశాడు, ఇంకొకటి ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. ఇలా తిరిగితే ఏమవుతుందండి? మనసుతో అవన్నీ సంస్కార రూపంలో మనసులో బంధించున్నాయి. బంధించిన తర్వాత నీకు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరితోటన్నా మాట్లాడితే దేని గురించి, ఏ కాశీ గురించి చెప్పుకుంటున్నాడు అనుకోండి. నువ్వు కాశీ వెళ్ళి వచ్చేవనుకో, నువ్వేం నడిచి వెళ్ళావో, బస్సు మీద వెళ్ళావో, రైలు మీద వెళ్ళావో, నువ్వేం చూసేవో అంతా చూసి వచ్చింది అవతవాడు చెప్పేదాకా నీకు నిలబడదు. ఎందుకంటే అది ఎంత స్మరణలోకి వచ్చేస్తుంది. అది సంకల్పాదికం బంధహేతు. అదే నిన్ను బంధిస్తుంది. మళ్ళీ ఇంకొకటి చేత ఆ కర్మలు చేయించడానికి పురుగొలుపుతాడు. ఆడు చేస్తాడు, ఇంకొకటి చేత కర్మలు చేస్తుంటాడు. కానీ తద్విముక్తం మనోమోక్షాయ భవతు. ఆ ఆలోచన మానే. ఆ క్రియ మానిస్తే ఆలోచన పోతుంది. క్రియలో ఉన్నంతసేపు ఆలోచన ఎలా పోతుందండి? క్రియలో తిరుగుతున్నాడు, ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు వచ్చినట్టు మళ్ళీ లేచి మళ్ళీ రేపు వెళ్దాం, మీరు ఎవరన్నా వస్తానంటే నేను తీసిపోతానంటాడు. ఈ రకంగా మోక్షం రాదు. మరి ఎక్కడ? తద్విముక్తం. విముక్తం అంటే ఈ సంకల్పాదులన్నీ పడిపోవాలి. ఆలోచనారహితమైనటువంటి స్థితిలోకి వెళ్తే తద్విముక్తం మనోమోక్షాయ భవతు. ఇంకే ఆలోచనలు లేకుండా, ఎటు తిరగకుండా మనసును తిన్నగా తీసుకెళ్ళి గంగా నదిని సముద్రంలో కలిపేసినట్టుగా మన మనసును దేవుళ్ళో అంటే ఆత్మలో విలీనం చెయ్యాలి. ఈ రకంగా లీనం చేసినటువంటి వాడికి ఏం పోద్ది? అహంకార బ్రహ్మహమస్మీతి. అహంకారం నశించిపోద్ది. నేనెంతటోడిని, నేనంతటోడిని అనేటువంటి అహంకారం నశించిపోద్ది. ఎవరికి అహంకారం నశించిపోయిందో, ఎవరికి మనసు నశించిందో అటువంటి వాడికి ఇది అమనస్క మతి రహస్యం. ఇది ఎలాంటిదంటే ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేది, ఎవరికి పడితే వాళ్ళకి తెలిసిపోదు. అమనస్కం అంటే ఏంటండి? మనసు ఆగిన స్థితి.
మాటలు చెప్పడం వేరు, పాటలు పద్యాలు పాడడం వేరు. మనసు ఆగినటువంటి స్థితి ఎలాగుందో అది స్వయంగా నువ్వే చూడాలి. నీ మనసు ఆగినప్పుడు ఎలా ఉందో ఇంకొకటి ఎలా తెలుస్తుందండి? అది ఎవరికి వారే, ఆ స్త్రీయా పురుషుడా అనేది లేదు, ఇంకా ఎవరికి మట్టికి వాళ్ళే తన మనసు ఆగినప్పుడు ఎలా ఉంది అనేటువంటిది వాళ్ళకే తెలుస్తుంది. మనసు ఉన్నంతసేపు ఎలా ఉందన్నది కూడా వాళ్ళకి తెలుసు. మనసు ఉన్నంతసేపు ఏదో రకంగా ఇంద్రియాదుల ద్వారా బయటకు వచ్చేయాలనే చూస్తాడు. మనసు ఉందండి, అందరినీ కళ్ళు మూసుకుని సాధనలు ఉన్నాం, అక్కడ ఏదో చిన్న శబ్దమైంది, వెంటనే కన్ను ఇప్పేస్తాడు. ఎందుకని మనసు ఉంది కదా, మరి ఏదో శబ్దం వినబడి చెవి వినబడిపోయింది. ఆ వినపడిపోయినటువంటిది ఎవరక్కడ ఆ శబ్దం చేసిన వాళ్ళు అంటే చూడాలి. చూసి ఊరుకుంటాడు అక్కడి నుంచి, దీంతో ఏదో అనాలి. అంటే ఏమవుతున్నాయి, ఇంద్రియాలు బయటకు వచ్చేస్తున్నాయి కదా. అంటే మనసు లేకపోతేనా? మనసు లేకపోతే ఆ చూడడో అనడో వినడో ఏమి చేయడు. అంటే ఆ రకంగా మనసు ఆగిపోయినటువంటి స్థితికి అమనస్కము అంటారు. దానికి రహస్యము అని పేరు. రహస్యం, రహస్యం అన్నది అతి రహస్యం అన్నాడండి. ఇది అమనస్యం అతి రహస్యం. అంచేత ప్రతి వ్యక్తి కూడా గురూపదేశం పొందినటువంటి సాధకుడు ఈ అమనస్క స్థితిని, రహస్యమైనటువంటి ఆ స్థితిని దర్శించాలి. ఆ మనసాగిన స్థితిలోనే ఉన్నాడు దేవుడు. అక్కడే ఉంది రహస్యం అంతా కూడా. ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా అక్కడికి వెళ్ళినటువంటి వాడికి తెలిసిపోతుంది. చాలా అద్భుతమైనటువంటిది. యజ్ఞానేన కృతార్థోభవతు. అప్పుడు దాకా నేను ఇది చేశాను, నేను అది చేస్తానన్నటువంటి వాడికి ఈ అజ్ఞానం అంత ఒక్కసారే చీకటి దీపం వెలిగించగానే ఎలా పోతుందో అట్టి మాదిరిగా అజ్ఞానేన కృతార్థోభవతు. అజ్ఞానం పోతుంది, కృతార్థుడైపోతున్నాడు. అఖిలేంద్రియ క్షయ వశాదీన అమనస్క సుఖ. అంటే అఖిలేంద్రియ క్షయ వశాదీ అమనస్క సుఖం. అంటే సమస్తము అఖిలేంద్రియం అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం అన్నీ కూడా అఖిలేంద్రియ క్షయ. క్షయం అంటే క్షయించి మోటం. ఆత్మకర్పూరం వెలిగించేది అనుకోండి, ప్రకాశంగా వెలుగుతుంది. ఎలగ్గా అదేమైంది, క్షయం అయిపోయింది. క్షయం అయిపోయాక ఏం పోయింది, వెలిగిపోయింది. మళ్ళీ వెలిగించిన దాన్ని ఎలగదు, ఏం పోయింది, అది పోయింది. ఆ కర్పూరం క్షయం అయిపోయింది. అఖిలేంద్రియ క్షయ అంటే అఖిలేంద్రియాలు క్షయం అయిపోతాయి ఆ అమనస్కంలోనే. మనసు ఆగినటువంటి స్థితిలో మనసు ఉంటేనే గబాలను కన్ను తెరుస్తాడు, గబాలను మాట మాట్లాడతాడు. మనసు లేకపోతే కన్ను తెరవడం, ఇంక తెరుచుకోదు కన్ను. మనసు ఉంటేనే తెరుచుకుంటుంది. అట్టి మాదిరిగా అఖిలేంద్రియాలు క్షయమైపోతే అఖిలేంద్రియ క్షయ వశాది అమనస్కసు. అప్పుడు ఇంద్రియాలన్నీ నీ వశంలో ఉంటాయి. ఇంద్రియాలు ఆటంతటై పనిచేయవు. అప్పుడున్నటువంటి సుఖానికి బ్రహ్మానంద సముద్రే మనః. అక్కడ ఉన్నటువంటి సుఖానికి బ్రహ్మానంద సముద్రము అన్నారు. అది అద్భుతమైనటువంటి బ్రహ్మానందం. మనః ప్రవాహయోగ రూప నివాతస్థిత దీపవదశిలం పరబ్రహ్మ. అంటే అది ఈ మనసు నిత్యము ఏదోటి గుర్తుకు తెచ్చుకుని అనుకుంటూ ఉంది కదా. మనః ప్రవాహయోగ రూప. నదిలో నీరు చూడండి, పొలమంటే ఎలా ప్రవహిస్తుందో. మనసు వెనకేముందుకి తవ్వుకుంటూ ఏదో ఒకటి తెచ్చుకుని మళ్ళీ వదిలేసుకుని ఎలా ప్రయాణం చేస్తుందో, అదంతా ఉన్నటువంటి సడన్ గా ఎక్కడ ఆ స్థితిలోకి వెళ్ళేవో ఆ ప్రవాహం ఆగిపోతుంది, నిశ్చలం అయిపోతుంది. అక్కడ ఎలాగుందంటే నివాతస్థిత దీపవదశిలం పరం బ్రహ్మ. అంటే గాలి లేని చోట పెట్టినటువంటి దీపం కదలకుండగా నిశ్చలంగా ఎలా వెలుగుతూ ఉందో అట్టి మాదిరిగా నివాత స్థిత దీపవదశిలం పరబ్రహ్మ. బ్రహ్మం అంటే లేక దేవుడు అంటే ఏదో కాదయ్యా, ఆ మనసు ఆగినటువంటి నిశ్చలంగా కదలకుండగా ఎక్కడ మనసు ఉందో అదే బ్రహ్మము.
అక్కడెక్కడ ఉన్నాడు, ఇక్కడెక్కడ ఉన్నాడు, ఏదో దేవుడేమో అదో దేవుడేమో అని మరి తెలియకపోతే మరి అలాగే పరిగెడతాం మనం. మనసు ఆగలేనోడు కూడా అలాగే పరిగెడతాడు. మనసు ఆపడానికి ప్రయత్నం చేయలేదు, దేవుడు ఎక్కడున్నాడో అడ్రస్ తెలుసుకోలేదు, ఏదేదో తెలుసుకుని అలా పరుగులెడుతూ ఉన్నాడు. తీరామోది చూస్తే ఏమైంది? ఎందుకని ఎక్కడ మనసు ఆగిందో అక్కడ మనసు కదలకుండగా దీపవ దశలం, దీపం కోడు ఎటు ఇటు ఊగకుండగా ఎలా నిలబడిందో అటువంటి స్థితి ఏదైతే ఉందో అదే పరం బ్రహ్మ ప్రాప్నోతి. నువ్వు పొందేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళకలేదు, ఏమి చేయగలదు, నీ మనసు నీకు అదే సాక్ష్యం. ఏంటి? నీ మనసు ఎక్కడ ఆగిందో, ఎక్కడ నీ మనసు కదలడం లేదో అప్పుడు నువ్వు పరబ్రహ్మ ప్రాప్నోతి, నువ్వు బ్రహ్మమును పొందావు. అంటే నేను ఇంకా నాకే దేవుడు కనిపించలేదు, నేను దేవుడిని పొందలేదు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడంటే దేవుడు నీకంటే నీ స్వరూపం కంటే వేరుగా లేడు. మళ్ళీ వేరేగా ఉన్నాడని ఎతుకుతున్నావు అనుకో, నీవు ఎంతకాలం ఎదుగుతున్నావు అంతకాలం నీకు దేవుడు కనిపించడు. నీ మనసు ఎక్కడాగిందో, ఎక్కడ కదలకుండగా మనసు ఆగిపోయిందో అదే దేవుడు, అదే ఆత్మ, అదే పరమాత్మ. అంటే అనుభవం పొందినటువంటి స్థితి నీకు వచ్చినట్లయితే, అనుభవం పొందినటువంటి వాళ్ళు నీకు చెప్పితే, ఓహో ఇంతకీ ఇదేనా దేవుడు అంటే, ఈ మనసు ఆగిన స్థితిలో హాయిగా సుఖంగా ఉంది, అదేనా దేవుడు, అదేనా ఆత్మ. అయ్యయ్యో నేను ఎంత తిరిగేసాను దేశాలు ఊళ్ళని అప్పుడు ఆశ్చర్యపోతాడు. పరమశాంతిం శ్రీకృత్యం మనః, అక్కడ పరమశాంతిని పొందుతాడు. అదే ఆత్మ, అదే పరమాత్మ. మనః ప్రసార శూన్యం, ఇంకా మనసు బయటికి దాన్ని పదే 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 అనుభవించడం అంటూ జరిగితే ఇంక బయటికి రావడానికి మనసు ఇష్టపడదట. ప్రసార శూన్యం, ప్రసారం అంటే తిరగడం, ఇంక తిరగాలనిపించదు. ఇంకెందుకు తిరుగుతాడు? విషయం ఏంటో దొరికేసిన తర్వాత ఇంక తిరగడు, ఇంకా లభించేసింది. ప్రసార శూన్యం పరమాత్మని లీనం భవతే, ఆ పరమాత్మలో లీనమైపు ఉండిపోతాడు. అటువంటి వాడికి సమస్త కర్మలు నశించాయి. ప్రయశ్య వానంతరం దేన్య క్షీరమివ సర్వేంద్రియ వర్గే పరినష్టే మనోనాశం భవతు. అలాగ అదే పనిగా మనం మళ్ళీ బహిర్ముఖం అయిందనుకోండి, బహిర్ముఖమైనప్పుడు స్థితికి ఉత్థాన స్థితి అంటారు. దాన్ని మళ్ళీ మనకి ఖాళీగా ఉంటే మళ్ళీ ఏకాగ్రత చేయాలి. అంటే మనసుకు 3 వృత్తులు ఉన్నాయి: ఉత్థానము, ఏకాగ్రత, నిరుద్ధము. అంటే బహిర్ముఖం వచ్చేసింది, ఉత్థానంలోకి వచ్చేసింది. ఉత్థానంలోకి వచ్చి మళ్ళీ బరులెట్టేస్తుంది అనుకోండి, ఇప్పుడు మనం వదిలేయకూడదు. దోణ్ణి వదిలేస్తే ఎలా పరిగెట్టేస్తుంటది, ఆవు కాడి నుంచి దోణ్ణి దొరకదు, అటేపు గిటేపు గొంతులేసేస్తుంటది. అలా గొంతు లేకుండా పట్టుకుని కట్టేయాలి. దాన్ని ఏకాగ్రత అన్నారు. అంటే మనసును మళ్ళీ ఏకాగ్రత పరచాలి. అలా ఏకాగ్రత పరిస్థితే కొంతసేపటికి ఏమవుతుంది? నిరుద్ధం అవుతుంది. అంటే మనసుకి 3 దశలు. ప్రవాహ రూపంలో ప్రయత్నించడం ఉత్థానం, దాన్ని ఏకాగ్రతలోకి తీసుకురావడం 2 ఏకాగ్రత. ఆ ఏకాగ్రతలో కట్టేసి నిలబెడితే అప్పుడు కదలకుండా పడుకుని ఎవరేసుకుంటుంది అనమాట, అది నిరుద్ధం. ఈ రకంగా ఆ నిరుద్ధానికి మనోనాశం భవతి, అప్పుడు మనసు నాశనం అయిపోయింది. పట్టుకుని పోయింది కదా, ఇంకా పరిగెట్టదు, ఇంకా తాడేసి కట్టాల్సినటువంటి పని కూడా లేదు. తదేవ అమనస్కం, అదే అమనస్క స్థితి, అదే ఆత్మసాక్షాత్కార స్థితి, అదే జ్ఞానం. తదనునిత్యం శుద్ధ. అంచేదవ సాధకుడా, నువ్వు అనునిత్యం దాన్ని అభ్యాసం చెయ్యి. పరమాత్మాహమేతి తత్వమిచీత్యుపదేశేన త్వమేవాహం మహమేవత్యమితి తారకయోగ మార్గేణ అఖండానందపూర్ణ కృతార్థో భవతు. అప్పుడు ఈ తారకయోగంలో నువ్వు కృతార్థుడు అయ్యేవు, మోక్షాన్ని పొందుతావు, మళ్ళీ నీకు జన్మకు రాదు. ఈ రకంగా పరిపూర్ణ ఆకాశ మగ్న మనాహ. అప్పుడు మనసు ఆకాశం ఎలాగైతే మేఘాలు లేకుండా శుద్ధంగా ఉంటుందో అట్టి మాదిరిగా ఏ ఆలోచనలో లేకుండా నీ మనసు శుద్ధంగా ఉంటుంది. అక్కడి నుంచి మాట్లాడడం, వాగడం, తలపులకు రావు. ఎక్కడ కూర్చుంటే అక్కడ అలా ప్రశాంతంగా అలా చూస్తూ ఉంటాడు.
తనలో ఉన్నటువంటి ఆ స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి స్థితిని అలా అనుభవిస్తూ ఎవడైతే ఉంటాడో సవిషయం మనోబంధాయ నిర్విషయం ముక్త ఏ భవతి. సీక్రెట్ ఏమీ లేదు నాయన, విషయం మనోబంధాయ. ఆ రకంగా మనసు స్వ అంటే బహిర్ముఖంగా వచ్చి ఈ ఆవు మాది, గేదె మాది, ఇది నా భార్య, ఇది నా భర్త, ఇది మా డబ్బు, ఇది మా ఉద్యోగం, ఇది మా వ్యాపారం అంటూ పట్టుకుంటున్నాం కదా. స్వ విషయం మనోబంధాయ. నేను అది చదివాను, నేను ఇది చూసాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను అంటున్నాడు కదా. స్వవిషయాలు అవన్నీ కూడా అందరూ ఒక్కడికొక్కొక్క స్వవిషయం. స్వవిషయం మనోబంధాయ. ఈ రకమైనటువంటి ఈ బహిర్ముఖ వృత్తిలో స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో ఆయా విషయాలను పట్టుకుని ఏలాడుతూ ఉంటే బంధం. ఆ విషయాదులు నిధి విషయం ముక్తయే భవతి. ముక్తి అంటే ఏంటి అసలు మీ ఉద్దేశంలోని? ఎక్కడికి వెళ్ళిపోయి ఎందులోనో మునిగిపోయి కలిసిపోతారనా? కాదు. నిధి విషయం ముక్తయే భవతు. మనసులో ఏ ఆలోచనలు లేకుండా నిర్విషయము. విషయం అంటే శ్రోత్రేంద్రియానికి శబ్దం విషయం, చక్షురింద్రియానికి రూపం విషయం, జీవేంద్రియానికి ఋషి విషయం, ఘ్రాణేంద్రియానికి వాసన విషయం. అలాగే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక విషయం ఉందిగా. నిర్విషయం ముక్తయే భవతు. మనసు ఆ విషయాన్ని తెలుసుకోవాలని పరిగెడుతుంది కదా. అలా పరిగెడతలేదు. అలా పరిగెట్టకుండా అది నేను చూసేనులే, నాకు తెలుసు అది ఎలా ఉంటుందో తెలుసు, ఇది ఎలా ఉంటుందో తెలుసు, ఆ విషయాలను వదిలేసి మనసు లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని పట్టుకొని విషయాదుల్ని వదిలేదు. అంటే మనసు పోకూడదు, మనసు లోపలికి వెళ్ళి ఆత్మను పట్టుకోవాలి, బయట విషయాదులను వదిలేయాలి. ఈ రకంగా బయట విషయాదుల్ని వదిలేసి లోపల స్వరూపాన్ని పట్టుకొని ఉండడమే ముక్తయే భవతు. ముక్తుడు అతనే ముక్తుడు, అతనే జీవన్ముక్తుడు. అంతేగాని ముక్తి అంటే అదేదో మనకు వచ్చేసి బండరాయి మీద పడిపోవటం తప్ప కాదు. ముక్తి అంటే విషయాదులు. ఆ రకంగా ఎవడైతే విషయాదుల్ని వదిలేసాడో తన్మనో విలయం జాతి. అంటే విషయాదుల మీదకి మనసు పరిగెడుతుంది కదా. అలా పోకుండా మీరు పదే 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 అభ్యాసం చేసి లోపలికి తీసుకెళ్తున్నారు కదండి. అలాగ తీసుకెళ్ళగా బయటికి వెళ్ళకుండా తన్మనో విలయం జాతి. అప్పుడు మనసు విలయం అయిపోయింది. ఎవరిన మనసు విలయం అయిపోయిందో తద్విష్ణు పరమం పదం. పదం సాక్షాత్ విష్ణుమూర్తి. ఎవడో తన్మనో విలయం యాతి తద్విష్ణు పరమం పదం. అది పరమపదం. విష్ణుమూర్తి ఉన్న చోటు అంటే వైకుంఠం అన్నమాట. ఎక్కడ మనసు విలయమయ్యిందో ఆ విలయమైనటువంటి చోటుకి వైకుంఠం అని పేరు. వైకుంఠము. ఇవన్నీ యువతలకు వచ్చినా నరకమో స్వర్గమో ప్రతిదానికి ఏదో ఒక ఫలం. ఈ ఫలాలు లేవు అక్కడ. అందులోకి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ తిరిగి రాడు. ఇంకా ఏది వైకుంఠం వెళ్ళాడు. బ్రహ్మదేవుడు లోకం దాకా తీసుకొస్తాయి. వైకుంఠం వెళ్ళినోడు తిరిగి రాడు. ఇంకా అంచేత తద్విష్ణు పరమం పదం. ఏంటండి ఇక్కడ తన్మనో విలయం లాతి. మనసు విలయం చెందడమే వైకుంఠం లభించడం అంటే. అంతేగాని ఏదో గుర్రబండి వచ్చేసింది లేదా రథం వచ్చేసింది, అది రథం ఎక్కేసి వైకుంఠం వెళ్ళిపోతాలు గట్ట అంటే మనకి భక్తి సామాన్య భావంలో ఉన్నటువంటి వాడి భక్తిని కలిగించడం కోసం అలా చెప్పారు పురాణాల్లో. ఉపనిషత్తుల్లో అలా చెప్పలేదు. మనసు లయించినటువంటి వాడు ఎక్కడ మనసు లయమైపోయిందో, విషయాల మీదకి మనసు ఎలా ఇరిగిపోయిందో అటువంటి మనసు లయమైపోయినటువంటి విలువం చెందినటువంటి స్థితికే వైకుంఠంరా నాయన. అంచేత మనసును ఆపు చేసుకో, మోక్షాన్ని పొందు. బ్రహ్మామృతపాన పరాయణాసౌ సన్యాసి పరమహంస అవధూతోవతు. మీరు అవధూత నా చుట్టూ తిరుగుతారు, అయితే సన్యాసి అంటారు, లేక పరమహంస అంటారు. ఎవరినంటారు అలాగా? ఎవరైతే వాళ్ళ మనసు ఇరిగిపోయి చూడాలని లేదు, అతనికి వినాలని లేదు. ఎందుకని ఇరిగిపోయింది మనసు. ఇంకా విషయాల మీద మనసు రావడం లేదు, విలయం చెందేసింది. అలా మనసు విలయం చెందినటువంటి ఆ సాధకుడికి సన్యాసి. అంతేగాని గడ్డం పెంచుకుని జుట్టు పెంచుకుని కాషాయం బట్టలు కట్టుకుని ఏదో కర్ర చేతితో పట్టుకుని నేను ఏకదండం, నాది తిరిదండం, నాది దివిదండం
ఆ తిరిగి వాళ్ళ సన్యాసులు వేదం చెబుతుంది. సన్యాసి అంటే ఎవడండి? ఎవడైతే మనసును లయం చేసుకుని బ్రహ్మామృత పారాయణో అసౌ అంటే ఆ బ్రహ్మామృతాన్ని, ఆ లోపల ఉన్నటువంటి ఆ పరమానందాన్ని ఎవడు అనిపించినాడో, మనసును ఎవడైతే ఇరుచుకుని మనసు విషయాదుల మీదకి వెళ్తలేదో అటువంటి వాడికి సన్యాసి, పరమహంస, అవధూత భవతు. అది స్టేజీలు. సన్యాసి అంటే ఎవరండి? ఇంతకనే ఈ కాషాయం కట్టినోడు కాదు. పరమహంస ఎవడతను? పరంహంస. ఎవరండి? సన్యాసి. ఏంటి మళ్ళీ చూద్దాం పదాలను. సమ్ అంటే ఏంటండి? మొత్తం ఏ కొంచెం లేదు ఇంకా అతని మనసులో. సమ్ లెస్సగా న్యాసము వదిలేసాడు. ఏం వదిలేసాడు? మనసులోనే ఇంకా ఏయో కొన్ని నుండిపోనియండి, ఒక ఊరు వెళ్ళలేదు, ఒక యాత్ర చూడలేదు అన్నాడంటే సన్యాసి అవడం. ఇంకా ఏదో చూడాలనో, ఏదో చెప్పాలనో, ఏదో తినాలనో, ఏదో తాగాలన్నా కోరుకుండిపోయింది అనుకోండి, సన్యాసి కాలేదు. సమ్ అంటే పూర్తిగా, న్యాసం అంటే వదిలేయటం. అంటే మనసులో అన్ని ఆలోచనల్ని ఎవడైతే వదిలేసాడో అతనికి సన్యాసి అని పేరు. ఇంకా పరం అంశ. అంశ అంటే శ్వాస. శ్వాసకి సోహం అని పేరు, అంశ అని పేరు. మన శ్వాస ఈశానికి తిరిగింది. కర్మలు చేయడానికి, చూడడానికి, తినడానికి, తాగడానికి ఉపయోగించుకుంటున్నాం మన శ్వాసని. దేనికి ఉపయోగించున్నాం నీ శ్వాసని? పశువుని బలంగా మేపటానికి పనికొచ్చినట్టుగా ఈ ప్రాణం లోపల ఉంది కదా అంశ, అంశని పరమహంసగా మార్చడం లేదతను. పరం అంటే ఆత్మలో మనసుని, శ్వాసను లీనం చెయ్యాలి. అక్కడ మనసు గురించి సన్యాసం. ఇక్కడ శ్వాసను తీసుకెళ్లి దేవుళ్ళు లీనం చేస్తే పరమహంస అయింది. పరంహంస అవధూతోవతు. ఇప్పుడు సన్యాసి అయ్యాడు, పరమహంస అంటే మనసు అలాగే వెళ్ళింది, శ్వాస ఇలాగే వెళ్ళింది, ఇంకేం మిగిలిందండి? ఇంకా అవధూత. అంటే అలా చూస్తుంటాడు అంతే అతను. అందుకని కొంతమంది పిచ్చెక్కిపోయి స్నానం చేయకుండా ఎలా పెడితే అలాగే ఎట్టొక్కరంగా ఉంటారు కదా కొంతమంది. వాళ్ళని అవధూతలు అంటున్నారు. వాళ్ళ కాదు అవధూతలు అంటే. అవధూతలు అంటే ఏంటి? తన మనసును, ప్రాణాన్ని దేవుళ్ళు అంటే ఆత్మలో విలీనం చేసి కూర్చున్నాడు అతను. పట్టించుకుంటలేదు ఇంకా దేహానికి సంబంధించినటువంటి ఎవరేమన్నా సరే, నువ్వు దున్నపోతులో కూర్చొని ఉన్నావు, నీకు నీ చేసి ఎట్లా పోతున్నావు అన్నా సరే ఏమనుకోడు అతను. ఏం లేదు, మనసు లేదు ఇంకా. అవధూతో భవతు. అతను అవధూత అయ్యాడు. తద్దర్శినేన సకలం జగత్ పవిత్రం భవతు. ఏంటండి? ఈ రకంగా తద్దర్శినేన, అలాంటి సన్యాసి గాని లేక పరమహంస గాని అవధూత గాని ఎవరైతే ఉన్నారో అటువంటి వాడిని ఎవరైతే దర్శించుకుంటారో సకలం జగత్ పవిత్రం భవతి. అక్కడ అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ జగత్ అంతా పవిత్రం అవుతుందట. సకలం జగత్ పవిత్రం భవతు. కథ్యేవాపరజ్ఞోపి ముక్తో భవతు. అలాంటి వాళ్ళకి ఆశ్రయించి జ్ఞానం పొందినటువంటి వాడు ముక్తిని పొందుతాడు. సత్కులం ఏకోత్తర శతం తారయతి. అలాంటి అవధూత లేక సన్యాసి లేక పరమహంస అటువంటి వాడు తత్కులం ఏకోత్తర శతం తారయతి. అంటే ఏంటండి? అతని కులంలో, ఏ కులంలో, బ్రాహ్మణ కులంలోనా శూద్ర కులంలోనా ఏ కులంలో పుట్టాడు ఆ కులం అంతా కూడా పవిత్రం అయిపోద్దట. అటువంటి వాడికి తత్కులం ఏకోత్తర శతం, వాళ్ళ వంశంలో 101 తరముల వారికి పుణ్యం వస్తుందట. వాళ్ళు ఏ పుణ్యం చేసుకోకపోయినా సరే ఈయన ఇక్కడ ఖాళీగా కూర్చుని మనసును లయింపజేసుకుని ప్రాణాన్ని దేవుళ్ళో వీళ్ళని, అంటే ప్రాణము మనసు బాగా చూసుకోండి, ప్రాణాన్ని మనసుని లోపలికి తిప్పి దేవుళ్ళో లీనం చేసినటువంటి వాడికి 101 కులముల వారిని సరిపోసేస్తుందట. వాళ్ళు మళ్ళీ దరిద్రపు జన్మెత్తరు, వాళ్ళ వంశంలో పుట్టినటువంటి వాడు. అటువంటి పుణ్యం వల్ల వాళ్ళలో కూడా జ్ఞానులయ్యే అవకాశం ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి ముక్తం భవత్యోపనిషత్తు. ఈ రకంగా ఉపనిషత్తు ఇలాంటి జ్ఞానాన్ని బోధించుతుంది నాయన. అంచేత ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి బ్రహ్మమును దర్శించి ఎవడైతే
ముక్తిని పొందాడో, ఇంద్రియాదులు లయం చేసుకుని ముక్తిని పొందడం అంటే ఇంకా అందులో వెళ్ళిపోవటం కాదు, ఇంద్రియాలు లయమై ఉండడమే ముక్తిని పొందడం. అటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానం తెలుసుకున్నాం. మళ్ళీ రేపు భవనంలో మళ్ళీ ఇంకొక ఉపనిషత్తులో నుంచి మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏ విషయాన్ని అయితే చెప్పుకున్నామో ఇది ఎంత గొప్పదో పక్కన పొగుడుతూ దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటో మనకు చెప్పారు కదా, దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలండి, సాధించాలి కదా. చెప్పడము ఇనేసిపోతే కుదరదు కదా, దాన్ని ఇప్పుడు మనం ఆచరించాలి కదా. ఇప్పుడు దీన్ని ఎలాగ ఆచరించాలో చక్కగా ఒకసారి మళ్ళీ గమనంలో ఆత్మబంధువులారా ఏం చేయాలి, గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒక్కసారి అనుకోవాలి. ఆపై ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా కేవలం శ్వాసను గమనిస్తూ ఉండడమే. మీరందరూ కూడా అలాగే కళ్ళు మూసుకుని సాధనలో ఉండండి. నేను ఓంకారం చెప్పేదాకా కళ్ళు తెరవకండి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నేను గాయత్రి మంత్రంతో లోపలికి వెళ్ళేలాగా గాయత్రి మంత్రాన్ని చదువుతాను. మీరందరూ కూడా కళ్ళు మూసి వినండి, అంతే, ఏం అనద్దు. మళ్ళీ ఓంకారం చెప్పాక అప్పుడు కళ్ళు తెరుతుంది. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం